నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం ముందు పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే గోపి. మొన్న నైట్ జరిగిన ఏదైతే తిరుమల తిరుపతి దగ్గర ఒక దారుణం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వారా సర్వదర్శనం టికెట్ల కొరకు చాలా మంది ప్రజలు వచ్చారు. ఆ ప్రజల్లో భాగంగా టికెట్లు ఇస్తున్నారని తొందరలో తొక్కిసలాట్లో భాగంగా 6 చనిపోవడం జరిగింది. దీనికి నేపథ్యంలో చంద్రబాబు గారు కొంతమంది పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, మరి కొంతమంది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కానీ కొంతమంది బయట ఏమంటున్నారంటే దీంట్లో వైసీపీ వాళ్ళ కుట్ర కూడా ఉంది. వైసీపీ నుంచి కొంతమంది జనాన్ని మొబిలైజ్ చేసి ఆ జనాల్లో పంపించి ఆ జనం ద్వారా ఒకసారి తొక్కిసలాట మొదలు పెట్టారన్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి, వార్తలు కూడా వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం కూడా జరిగింది. సో చాలా మంది ఏమన్నారంటే వాళ్ళే చేసి వాళ్ళే పరామర్శించడానికి వచ్చారని అన్నట్టుగా మనకి వినిపిస్తున్నాయి. సో దాని మీద మీ క్లారిటీ. కాకపోతే అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవం అనేది మనం చెప్పలేం. కానీ ఒకవేళ అటువంటిది ఏదన్నా జరిగి ఉంటే మాత్రం అక్కడ సీసీ ఫుటేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు నిజంగా కుట్రపూరితంగా వైసీపీ ఏదైనా చేసిందా అనేది దాంట్లో బయటపడుతుంది. ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉండింటే కనుక నిన్న పోలీసులు వాళ్ళే చెప్పిండే వాళ్ళు అక్కడ జరిగిన సంఘటన బట్టి. కాకపోతే అక్కడ సంఘటన సాక్ష్యాధార ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు చెప్పిన వర్షన్స్ అవన్నీ కూడా మనం అటువంటి ప్రమేయం లేదని మనం చెప్పచ్చు. వార్తలు వస్తున్నాయి, వార్తలు వచ్చేది దాన్ని మనము అట్లా నమ్మడానికి లేదు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా దాన్ని దుష్ప్రచారం చేయడానికో లేకపోతే వైసీపీని డ్యామేజ్ చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని అవి మనం నిజమా కాదా అని చెప్పలేము, అది అధికారులు చెప్పాలి. ఓకే, ఆ సీసీ ఫుటేజెస్ ఇవన్నీ చూసుకున్న తర్వాత అక్కడ ఏదన్నా వాంటెడ్లీ తొక్కిసలాట జరిగిందా లేకపోతే కనుక అది యాక్సిడెంటల్గా అదే డోర్ ఓపెన్ చేశారనేసి, అంటే ఇక్కడ 3 చోట్ల జరిగాయి అంటున్నారు కాబట్టి మామూలు ఒక చోట జరిగిందంటే తొక్కిసలాట ఓకే. ఇప్పుడు ఉన్న 8 సెంటర్లలో 3 సెంటర్లలోనే ఇది జరిగిందంటే కనుక కొద్దిగా కొంతమందికి అనుమానాలు వస్తాయి. అవును, కాబట్టి అది మన ఎంక్వైరీలో బయటపడచ్చు. ఒకవేళ అది జరిగి ఉంటే కనుక టీటీడీ కానీ వీళ్ళు విజిలెన్స్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆ సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఎప్పుడు బయటికి రాలా. మొన్న పులివెందలకు వచ్చిన పాయింట్ విన్నప్పుడే మొన్న ఇమ్మీడియట్గా 6 మృతి చెందారంటేనే హడావుడిగా బయలుదేరేసి వచ్చారు. బాగానే ఉంది. వచ్చే క్రమంలో ఒక చోట సీఎం డిప్యూటీ సీఎం హాస్పిటల్లో పరామర్శ చేస్తున్న చోట కొద్ది పోలీసు వాళ్ళు కొద్ది చోట ఆపారు. అంటే కొద్దిసేపు ఆగితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని రిలీజ్ చేస్తాము వెళ్ళమనేసి వాళ్ళు ఆపారు. అక్కడి నుంచి ఆ పోలీసులతో వాగ్వాదం చేసుకునేసి కారు దిగేసి కొంత దూరం నడుచుకుంటే వచ్చేటప్పుడు కూడా జై జగన్ అని చెప్పేసి సీఎం అని నడుచుకుంటూ వాళ్ళు కొంతమంది వచ్చేసారు. తర్వాత వెహికల్ ఎక్కి హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. హాస్పిటల్ దగ్గరికి ఎవరన్నా పరామర్శకు మనం ఒక హాస్పిటల్లోకి ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు 2-3 వెళ్ళి పరామర్శించేసి వివరాలు కనుక్కునేసి ఏదైనా ఉంటే చేసుకొస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రము సుమారుగా ఆ గుంపు సుమారుగా ఒక 100 మంది ఉంటారు. ఓకే, మొత్తం చిత్తూరు జిల్లా లీడర్లు, జగన్మోహన్ రెడ్డి పక్కన మాజీ మంత్రులు, వీళ్ళంతా కలిసి సుమారుగా ఒక రూమ్లోకి వచ్చేసి ఒక 50 నుంచి 100 మంది ఉంటున్నారు ఆ పేషెంట్ దగ్గర. వేసి అక్కడ వాళ్ళు తోసుకుంటూ వీళ్ళు తోసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అడగటము, వాళ్ళు ఏదో చెప్పటము, ఇట్లా 6 మంది ఎవరైతే చనిపోయిన వాటి కుటుంబాలను ప్లస్ ఈ వీళ్ళను కూడా పరామర్శించారు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళని కూడా. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంకో పని చేసింటే బాగుండేది. ప్రభుత్వం తరఫున 25 లక్షలు ఏదో ఇచ్చారు మృతుల కుటుంబాలకి, మిగతా క్షతగాత్రులకేమో 5 లక్షలు ఇస్తామన్నారు, ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ చూస్తామన్నారు. కొంతమంది ఒక 29 నుంచి 30 మందికి ఈరోజు దర్శనం కూడా కల్పిస్తున్నారు. ఓకే, వాళ్ళందరికి కూడా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైసీపీ పార్టీ తరఫున మీరు కూడా ఏదన్నా మృతి చెందిన కుటుంబాలకు మీరు 10 లక్షలు తలా 10 లక్షలు తలా 20 లక్షలు ఇచ్చిన అది ఇంకా మంచి మైలేజ్ వచ్చిండేది జగన్మోహన్ రెడ్డికి. అంటే అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారం లేకపోయినా కూడా ఏదైనా ప్రమాదాలు జరిగినా విపత్తులు జరిగినా వైసీపీ పార్టీ కూడా
తన వంతు ఆర్థిక సహాయం అందజేస్తుందనే మంచి మెసేజ్ వెళ్ళిండేది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రము మనం ఇప్పుడు కాదు, గత పాదయాత్ర సంబంధించి ఎప్పుడు కూడా తన డబ్బులు మాత్రము ₹1 తీసి ఇవ్వడు. అవునా? అది ఎక్కడ చూడలే మనం. అంటే పార్టీ నుంచి కొంచెం ఫండ్ ఉంటుంది కదా, ఆ ఫండ్ ఇవ్వచ్చు కదా. 100 కోట్లు ఉంటుంది, ఆయన దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి అంటారు. మన దేశంలోనే రిచెస్ట్ సీఎం గా ఉన్నాడు ఆయన. అతని దగ్గర ఉన్న డబ్బు మ్యాక్సిమం చాలా మంది దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర ఎవరి దగ్గర ఉండదు. అంత డబ్బు ఉన్నప్పుడు ఇటువంటి కొంత ఆర్థిక సాయం చేస్తే కనుక అది మీ పార్టీకే మంచిది, వైసీపీ. కానీ ఎక్కడే కానీ తను ఆర్థిక సాయం అనేది చేసే సందర్భం లేదు. మొన్న బుడమేరు ప్రాజెక్ట్ వచ్చింది, ₹1 ఇస్తున్నాను అన్నాడు. ఆ ₹1 ఎవరికి ఇచ్చింది తెలియదు. ఓకే, మామూలు ₹1 మనం ఎవరికి ఇస్తాము? CMRF కు, సీఎంకి ఇస్తాము. లేకపోతే బుడమేరుకు సంబంధించింది ఏదో ఒకటి ఉంది, ఆ అకౌంట్ నంబర్ వాళ్ళ పేరు పైన ఇస్తాము. కానీ అతను ప్రకటించాడు, కానీ ఎవరికి ఇచ్చింది ఇప్పటి వరకు అయితే తెలియదు. ఓకే, అట్లాగే అదే మొన్న ఆ బాధితులకు కూడా మరణించిన కుటుంబాలు ఎవరికైతే కూడా వైసీపీ పార్టీ తరఫున ఆర్థిక సాయం అందజేసింటే ఇంకా బాగుండేది. కానీ ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు, ఏదైనా విపత్తులు జరిగినప్పుడు ఈ మంది మార్బలం వేసుకోరేసి దాని మీద ఒక దాడిలాగా వెళ్ళడం కంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక దాడిలాగా వెళ్ళడం కంటే 3-4గా వెళ్ళి ప్రశాంతంగా చూసి మాట్లాడి వచ్చేయచ్చు. 3-4 వెళ్తే జగన్ పట్టించుకోరు కదా. అక్కడ జగన్ను పట్టించుకోవాలని కాదు కదా, అక్కడ మనము బాధితుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ మంది మార్బలం దేనికి, ఎంతమంది జనం ఎందుకు? వాళ్ళందరూ అభిమానం అనుకోవచ్చు కదా. అభిమానం వేరు, అభిమానం అది బయట. మనము ఒక బాధితుల దగ్గరికి వెళ్తున్నాము, ఒక 4-5 వెళ్ళి పరామర్శించేసి ఏదైనా ఉంటే సాయం చేసి చెప్పుకొని వచ్చేయచ్చు. తర్వాత మీడియాతో మాట్లాడచ్చు, చెప్పచ్చు ఏం జరిగింది, వాళ్ళ ఆవేదన ఏం చెప్పారు, బాధితుడు ఏం చెప్పాడని మనం చెప్పుకోవచ్చు. ఈ మంది మార్బలం అదొకటి మార్పు చేసుకోవాలి. అది మంది మార్బలం కావాలని తీసుకొస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తెలిసి మంది మార్బలాన్ని తీసుకెళ్తున్నాడా? అంటే నాకింత బలం ఉంది, నాకింత క్రేజ్ ఉందని చెప్పుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడు అని అనుకోవాల్సి వస్తుంది. నిజంగా మనం బాధితులకు ఒక హాస్పిటల్ రూమ్లోకి వెళ్ళి పరామర్శించాలంటే 50 మంది 100 మంది అవసరం లేదు కదా. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు పోయి పరామర్శించి వచ్చారు కదా. ఎంతమంది ఉన్నారు? 3-4 ఉన్నారు. ఆ స్థానిక ఎమ్మెల్యే, సీఎం, బోర్డు మెంబర్ పోయి పరామర్శించి వాళ్ళతో మాట్లాడేసి బాగోగులు కనుక్కొని వాళ్ళకి ఏమేం కావాలో చూడమని ఇమ్మీడియట్గా ఆర్డర్స్ ఇచ్చేసి హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడేసి వచ్చేసాడు. మీరు కూడా వెళ్ళొచ్చు, మీరు 3-4 వెళ్ళండి. ఒక దండయాత్ర లాగా పోవటం దీనికి, దానివల్ల ప్లస్ కంటే మైనసే వస్తాయి. ఎవరన్నా ప్రజలు చూసినా కూడా ఇదేమి దండయాత్ర లాగా హాస్పిటల్లో రూమ్లోకి 50-60 మంది తోసుకుంటూ, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విజువల్స్ చూస్తే ఉన్నాయి. మీ దగ్గర ఉన్న విజువల్స్ ఉన్నాయా? విజువల్స్ ఉన్నాయి, పబ్లిక్ లో కూడా ఉన్నాయి. అవునా? పబ్లిక్ ప్లాట్ఫామ్ లో కూడా ఉన్నాయి. ఓకే, ఆ విజువల్ చూసినా కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓకే, ఆ బాధితులు చెప్పేది జగన్మోహన్ రెడ్డికి వినపడదు. వీళ్ళు ఒకరినొకరు ఇళ్లు తోసుకుంటుంటారు, ఈ లీడర్లే తోసుకుంటుంటారు. ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక పక్క రోజా, ఒక పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇళ్లే ఉన్నారు, లీడర్లే ఉన్నారు రూమ్ నిండా. వీళ్ళ వెనకాల కార్యకర్తలు. అది కాదు కదా పరామర్శించే విధానము. ఓకే, వాళ్ళు బాధితులు మీకు ఏదైనా చెప్పుకోవాలా, అది కనీసం మీకన్నా వినపడేటట్లు ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఇంకోసారి ఇట్లా మీరు ఏదైనా ఎవరన్నా చనిపోతే హుటాహుటిని రావడం కంటే, మిగతా రాష్ట్రంలో ఏదైనా సమస్యలు జరిగినా కూడా ఇదే విధంగా స్పందించాలి ఆయన. ఎవరో చచ్చిపోతేనే పరిగెత్తుకుంటూ రావటం కంటే, అది చూస్తే ఏమనుకుంటారంటే ఏదైనా స్టేట్ లో శవం లేస్తేనే జగనన్న వస్తాడు అనే రకంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఓకే, జగనన్న శవాలు ఏమన్నా లేస్తేనే, అంటే ఏదైనా ప్రమాదాలు మరణాలు జరిగితేనే బయటకు వస్తున్నాడు, లేకపోతే బయటికి రావడం లేదు అనే డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతుంది. దానికి పులి స్టాప్ పెడుతూ ప్రజల తరపున ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు ఇదే విధంగా స్పందించాలా, ముందుకు రావాలా, వాళ్ళని పరామర్శించాలా, వాళ్ళకి ఏదైనా ఉంటే చేతనైతే సాయం చేయాలా, వెళ్ళిపోవాలా. అట్లా యాక్టివ్ అయితేనే జగన్మోహన్ రెడ్డికి బాగుంటుంది. లేదు గనక జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడంటే గనక అక్కడ ఎవరో చనిపోయి ఉంటారు అనే భావన
ఐడియా థాట్ అందులో వస్తుంది. ప్రజల్లో రాకూడదు. అంటే చనిపోతేనే వస్తాడు, మామూలుగా అయితే రాడు జగన్మోహన్ రెడ్డి అనే దానికి చెక్ పెట్టాల్సిందే ఈయన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.